హాయ్ ఎవ్రీవన్. సో చాలామంది అడుగుతున్నారు నాకు లింక్డ్ఇన్లో ఎందుకు కాల్స్ రావట్లేదు, లైక్ నేను ప్రాపర్ నా రిలేటెడ్ స్కిల్స్కి నేను అప్లై చేస్తున్నా కూడా రావట్లేదు అంటున్నారు. సో ఈరోజు నేను దానికి రీజన్ చెప్తాను. సో మీరు డైలీ జాబ్ సెర్చ్ చేసి మీ రిలేటెడ్ స్కిల్స్ ఉన్నవి మాత్రమే అప్లై చేసుకోండి. సో మ్యాక్స్ కాల్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ జాబ్ పోస్ట్ చేసిన ఒక 2-3 డేస్కి కానీ లేకుంటే 6 డేస్కి కానీ 1 వీక్ కానీ అలా అప్లై చేస్తే యూజ్ లేదండి. ఎందుకంటే మ్యాక్స్ ఎర్లీ అప్లికెంట్కే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ ఇంకోటి ఎక్స్పీరియన్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను కంటెంట్ మోడరేషన్ చేశాను. సో కంటెంట్ మోడరేషన్లో నాకు 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళకు 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కావాలి. కానీ నీ ఎక్స్పీరియన్స్ చెక్ చేస్తే మేబీ రిలేటెడ్ స్కిల్స్ కూడా అందులో ఉంటాయి కదండి. సో కంటెంట్ మోడరేషన్ అంటే ఇమేజ్, టెక్స్ట్, వీడియో, ఆడియో, సో అన్నీ వస్తాయి. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఓన్లీ ఇమేజ్ ప్రాజెక్ట్స్ చేస్తావు అనుకో, వాళ్ళకి వీడియో ప్రాజెక్ట్స్ కావాల్సి ఉంటుంది. సో అక్కడ కొంచెం డిఫరెన్షియేట్ అయ్యి మీకు కాల్స్ రాకపోవడం అలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి మ్యాక్స్ చాలామంది నేను జాబ్స్ అప్లై చేస్తున్నాను నాకు కాల్స్ రావట్లేదు అని అంటున్నారు. మీరు మీ రిలేటెడ్ స్కిల్స్కి అప్లై చేయండి, అంతేగాని కనిపించినవన్నీ అప్లై చేసుకుంటూ వెళ్తే రాదండి. సో ఫ్రెషర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ కానీ లేకుంటే డెవలపర్స్ కానీ వీళ్ళందరూ ఉంటారు. మీ రిలేటెడ్ స్కిల్స్ ఉన్నవి మాత్రమే అప్లై చేయండి, ఓకేనా? అంతేగాని లైక్ ఫ్రెషర్స్ అని చెప్పి అప్లై చేసుకుంటూ వెళ్తే కష్టం. ఇంకోటి వాళ్ళు కోర్ స్కిల్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు కొంచెము మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రెజ్యూమ్ ప్రాపర్గా అప్డేట్ చేసుకోండి, ఎందుకంటే రెజ్యూమ్లోనే నీ డీటెయిల్స్, స్కిల్స్ మొత్తం కంప్లీట్గా ఉంటాయి. సో నువ్వు ప్రాపర్గా అందులోనే అప్డేట్ చేసుకోకుండా ఏదో రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసేసి నాకు జాబ్స్ రావట్లేదు అంటే కష్టము. సో రెజ్యూమ్ కూడా ప్రాపర్గా ఉండాలి. అండ్ మీ లింక్డ్ఇన్, మీ కనెక్షన్స్ని ఎక్కువగా పెంచుకోండి. సో మీ రిలేటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని ఫాలో అవ్వడం కానీ, కనెక్ట్ చేసుకోవడం కానీ అలా ట్రై చేస్తూ ఉండండి. అండ్ ఇంకోటి మీరు మీ స్కిల్స్ని 1 by 1 సెర్చ్ చేసుకుంటూ రండి. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఎగ్జాంపుల్గానే చెప్తున్నాను, కంటెంట్ మోడరేషన్ అయితే సో నేను దాంట్లో ఫ్రాడ్ అనలిస్ట్కి సెర్చ్ చేస్తాను, తర్వాత రిస్క్ అనలిస్ట్, తర్వాత మిస్ఇన్ఫర్మేషన్, తర్వాత NSFW కంటెంట్. సో ఇలా నేను సెగ్రిగేట్ చేసుకొని సెర్చ్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా అలా సెర్చ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నువ్వు అప్లై చేసిన మ్యాక్స్ 2-3 డేస్కి కాల్స్ రావండి. ఒక్కోసారి 10 days పట్టచ్చు, ఒక్కోసారి 15 days కూడా పట్టచ్చు. సో అది మెయిన్ లింక్డ్ఇన్లోనే కాదండి, ఎక్కడైనా అంతే. మ్యాక్స్ ఒక 5 to 10 days అయినా పడుతూ ఉంటుంది. నేను అప్లై చేసిన 1 month తర్వాత నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో నాకు ఇప్పటికీ కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ జాబ్ జాయిన్ అయ్యి కూడా 10 days అవుతుంది. సో నాకు ఇప్పటికీ కాల్స్ వస్తూ ఉన్నాయి. సో నేను అప్లై చేసిన 15 days నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో మీకు కూడా పక్కా వస్తాయి. సో మీ రిలేటెడ్ స్కిల్స్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువ, ఓకేనా? అండ్ ఇంకోటి హైరింగ్ పోస్ట్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రెజ్యూమ్ షేర్ చేయమన్నారు, నెంబర్ ఇచ్చి వాట్సాప్కి షేర్ చేయమన్నారు. సో ఇలా మ్యాక్స్ స్కామ్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేబీ కొన్ని జెన్యూన్ కూడా ఉండొచ్చు, అవి చెప్పలేము మనము. అది చెప్తారు కదండి, 1000లో ఏదో ఒకటి జెన్యూన్గా ఉంటుంది. సో మ్యాక్స్ అందరు హైరింగ్ అని చెప్పి చెప్తూ ఉంటారు, కానీ పోస్ట్ కాకుండా డైరెక్ట్ మీరు లింక్డ్ఇన్ త్రూ లైక్ ఆ లింక్లో అప్లై చేసేలాగా మీరు ట్రై చేయండి. సో అప్పుడే మీకు మ్యాక్స్ అట్లీస్ట్ అది HR వరకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇవన్నీ మధ్యలోనే ఏదో అలా అంతే. కానీ సో మ్యాక్సిమం ఆ లింక్కి వెళ్ళి మీరు అప్లై చేసేలాగా ఏదైనా ఉంటే చూడండి, అంతేగాని ఏదో హైరింగ్ అని చెప్పేసి అలా రెజ్యూమ్ షేర్ చేస్తూ ఉండకండి ఊరికే, ఓకే? సో ఇవి నేను ఎక్కువ యూజ్ చేసింది. సో నాకు ఇలానే కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో మీకు కూడా వస్తాయి. అండ్ ఇంకోటి, ఇఫ్ ఇన్ కేస్ లైక్ ప్రతి వీడియోలో చెప్పినట్టు, సో నేను జాబ్ సర్కిల్ గ్రూప్ ఉంది కదండి. సో అందులో నేను కూడా హైరింగ్ పోస్ట్ నేను సెర్చ్ చేసి లింక్డ్ఇన్లో ఆ రిలేటెడ్ స్కిల్స్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నేను ఆ జాబ్ సర్కిల్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్, సో ఈ 3 ఎక్కువ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇన్ కేస్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ అలాగే నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేయండి. మీకు ప్రొఫైల్ ఒకవేళ మంచిగా అనిపిస్తే సో మీరు కూడా అలా సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? చలో బాయ్, ఆల్ ది బెస్ట్ అందరికీ. పక్కా జాబ్ వస్తుంది, గట్టిగా ట్రై చేయండి, ఓకే?